రాజముద్ర. రాజముద్ర అంటే ఒక నమ్మకం. మనకి సినిమాల్లో 'ఎస్ఎస్ రాజమౌళి' అని రాజముద్ర ఉంటుంది. అంటే ఆ సినిమాలు ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయని ఒక నమ్మకం. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఒక రాజముద్ర ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ రాజముద్ర పేరు శ్రీధర్ సీసీఈ. బేసిక్‌గా శ్రీధర్ సీసీ అని తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఖచ్చితంగా 100% రిజల్ట్ చూపించే ఏకైక కాంపిటీటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ అది. సో, ఇప్పుడు ఇదెందుకు చెప్తానంటే, ఇటీవల రైల్వే వాళ్ళకి సంబంధించిన ఆర్ఆర్‌బీకి సంబంధించి ఏదైతే అసిస్టెంట్ లోకో పైలట్ దానికి సంబంధించిన ఎగ్జామ్స్‌లో సూపర్ రిజల్ట్. సూపర్ రిజల్ట్ అంటే దాదాపుగా 446 మంది అది ఏఎల్‌పీలుగా సెలెక్ట్ అయ్యారు. అది కూడా శ్రీధర్ సీసీ నుంచి. సో, కొంతమంది నాతో ఉన్నారు. సెలెక్ట్ అయిన పీపుల్ ఉన్నారు. అమ్మా నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుడివాడ నుంచొచ్చాను. గుడివాడ నుంచి వచ్చారు. అంటే ఈ శ్రీధర్ సీసీనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే జాబ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ శ్రీధర్ సీసీని ఎందుకు ఎంచుకున్నారు? చాలా మంది మా ఇంటి దగ్గర వాళ్ళు శ్రీధర్ సీసీ జాయిన్ అయితే పక్కా నీకు జాబ్ వచ్చిద్ది. నువ్వు శ్రీధర్ సీసీ జాయిన్ అవ్వని చెప్పారు. అందుకని శ్రీధర్ సీసీ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మీరు అనుకున్నారా ఇక్కడికొచ్చాక నేను ఏఎల్‌పీ అవుతాను. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఉన్నారా? లేరు. ఎవరు లేరు. సో, తొలి గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అది కూడా. అవును. ఏఎల్‌పీ అయ్యారు. అది కూడా రైల్వే డిపార్ట్మెంట్‌కి రావడం చాలా తక్కువ వుమెన్స్. బట్ మీరు వచ్చారు కదా! ఇప్పటికి 2 జాబులు కొట్టాను నేను. ఏబీ కానిస్టేబుల్ వచ్చింది నాకు. ఇది రెండో జాబ్ నాకు లోకో పైలట్. నా లోకో పైలట్ అనేది డ్రీమ్ జాబ్. డ్రీమ్ జాబ్ సాధించాను. దీనికోసమే నేను శ్రీధర్ సీసీకొచ్చాను. ఇది సాధించాను ఇప్పుడు. ఎన్ని నెలలు కష్టపడ్డారు దీనికోసం? ఇది నోటిఫికేషన్ 2024లో వచ్చింది జనవరిలో. అప్పటి నుంచి నేను దీనికి ప్రిపేర్ అవుతున్నాను లోకో పైలట్‌కి. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన రిజల్ట్‌లో నేను సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ ఎలా ఉంటుంది? చాలామంది ఏంటంటే కోచింగ్ సెంటర్ అంటే భయపడిపోతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే అక్కడ రిజల్ట్‌ని బేస్ చేసుకునే కన్నా అక్కడ చెప్పే విధానంలో చాలా తేడా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ రావడం అనేది అంత ఆషామాషీగా వచ్చే వ్యవహారం కాదు. మీ కష్టం ఎంత ఉంటుందో మీ కోచింగ్ ట్రైనింగ్ సెంటర్ పాయింట్ కూడా అంతే ఉంటుంది. దాని ఎఫెక్ట్స్ కూడా అంతే ఉంటాయి. సో, మీరేమనుకుంటున్నారు? అంటే ఎలా ఇక్కడి నుంచి మనం సర్వే అవుతాం, ఖచ్చితంగా ఏఎల్‌పీ అవుతాం అని మీరు ఎలా ఎలా ఊహించారు? ఇక్కడ 3 టెస్టులుంటాయి లోకో పైలట్ అవ్వాలంటే. సీబీటీ-1, సీబీటీ-2, సైకోమెట్రీ అని. సీబీటీ-1కి మాకు 200 పైగా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ప్రతి ఎగ్జామ్‌లో నేను ఎగ్జామ్ రాసాను. మాకు ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఆ ఎక్స్‌ప్లనేషన్ నేను రాసి ప్రతి డౌట్‌లేమన్నా ఉంటే మా శ్రీధర్ సీసీ‌కొచ్చి క్లాసులకెళ్తే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సో, ఎవరైనా ఇక్కడికొచ్చారంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్స్ రాసారంటే రాసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా ఖచ్చితంగా మీకు మనకి జాబ్ వస్తదని మనలో స్పిరిట్ వచ్చేసిద్ది. ఖచ్చితంగా దాని ద్వారా మనం జాబ్ వచ్చిద్దని ఫిక్స్ అవ్వచ్చు. నేను ఇక్కడికొచ్చిన తర్వాతే ఖచ్చితంగా జాబ్ వచ్చిద్దని నమ్మాను. ఎందుకంటే ఇక్కడికొచ్చిన తర్వాత కోచింగ్ అనేది చాలా బావుంది. ప్రతి దానికి కూడా క్లాసులుంటాయి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అన్నీ క్లారిఫై చేస్తారు. సో, అది నేను ఖచ్చితంగా నమ్మాను. ఇక్కడికొచ్చిన తర్వాత అన్ని సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ అనే కాదు. ప్రతి సబ్జెక్ట్‌కి ప్రతి ఒక్క టీచర్ కూడా చెప్తారు. అది నమ్మాను. ఖచ్చితంగా అందుకే నాకు జాబ్ వచ్చింది. బేసిక్‌గా జాబ్ రాగానే చాలామంది వదిలేస్తారు. జాబొచ్చింది. సరే వాళ్ళతో మనకి పని అయిపోయిందనుకుంటారు. బట్ వీళ్ళు మీ జాబొచ్చిన తర్వాత ఏం చేయాలి? తర్వాత ప్రాసెస్ ఏంటో గూడా చెప్తున్నారు. అది మీకు చాలా ఫ్యూచర్‌లో ఉపయోగం. ఎందుకంటే ఇదెవ్వరు మీకు చెప్పరు. సో, ఓన్లీ ఇక్కడ మీకు ఇక్కడ మా శ్రీధర్ సీస్‌లో మాత్రం అటువంటి ఫెసిలిటీ ఉంది. సో, ఇట్లా మీకొచ్చి చెప్తున్నారు గదా! మీకేమనిపించింది? అంటే జాబొచ్చి వదిలేయకుండా ఇవన్నీ వివరిస్తున్నారు కదా! శ్రీధర్ సీసీ ప్రతి ఒక్క దానిలో కూడా మమ్మల్ని ఎప్పుడు వదలలేదు. అందరూ బ్యాంక్సే అనుకుంటారు. రైల్వే వదిలేస్తారేమో అని అందరూ అనుకుంటారు. కానీ అలా కాదు. రైల్వే విషయంలో కూడా శ్రీధర్ సీసీ మా మా వైపు నుండి మాకన్ని హెల్ప్ చేసింది. మెడికల్ గాని, మెడికల్ సర్టిఫికేట్స్ గాని అన్ని విషయాల్లో మాకు చాలా పక్క నుండి మాకు ముందుకు తీసుకెళ్ళడానికి మాకెంతో హెల్ప్ చేసింది. మీలాగా రావాలనుకునే వాళ్ళు విజయవాడ, హైదరాబాద్ అని పక్కన పెట్టండి. ఇటువంటి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని డ్రీమ్స్ చాలామంది 100% అందరికీ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ రావాలని. సో, అలా కలగనే వాళ్ళకి శ్రీధర్ సీసీ ద్వారా ఏం చెప్తారు? ఇక్కడికొస్తే ఖచ్చితంగా జాబ్ వస్తది. ఖచ్చితంగా సబ్జెక్ట్ వచ్చిద్ది. ఇది మాత్రం పక్కా చెప్పగలను.